మానవ జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మేలుకరమైనటువంటి సంగతి ఒకటి ఉంది. దానిని జన్మించిన వాడిని మరలా తిరిగి జన్మింప చేయటం, దీనిని పునర్జన్మ అని అన్నాడు. తల్లి గర్భము నుంచి జన్మించటము మనందరికీ తెలిసినటువంటి సంగతి. భూమి మీదకి ప్రతి మనుషుడు తల్లి గర్భము ద్వారా జన్మించి భూమి మీద తన ఉనికిని చాటుకునే మనుషుడికి దేవుడు ఏం చేశాడంటే తిరిగి మరలా జన్మించేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని అనుగ్రహించాడు. తిరిగి జన్మించే అవకాశం ఇది పునర్జన్మ అని అన్నాడు. ఇది దేవుడు తన విశేష కనికరాన్ని బట్టి కలిగించినటువంటి జన్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి సంగతులు మనం చదివితే రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. పేతురు, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసిన బాప్తిస్మము మరలా జన్మించుటను కూర్చునేటువంటి జన్మ. జన్మించిన వాడు మరలా తిరిగి జన్మించేటువంటి జన్మ. తల్లి గర్భంలో నుంచి జన్మించటం అనేది మొదటిసారిగా జన్మించినదైతే దేవుడు తన విశేష కనికరం చేత మరలా జన్మింప చేస్తున్నాడంట మానవాడు. కాబట్టి బాప్తిస్మము అనేది తిరిగి జన్మించటానికి సంబంధించినటువంటి విషయం. ఎందుకు జన్మింప చేయాల్సి వచ్చింది? ఆల్రెడీ ఒక జన్మించి ఉండగా మరలా జన్మింప చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లోకంలో ఒక నానుడు ఉంటుంది అనమాట. ఈ జన్మ ఏం చేసుకున్నావో కానీ ఇలాగ పుట్టావు, వచ్చే జన్మలోనైనా మంచిగా పుట్టాను అంటుంటారు. అంటే 2-3 జన్మలు ఉన్నాయని తెలియచేయడానికి కాదు, కానీ ఈ జన్మలో నిజంగా వారు సుఖంగా బ్రతకకపోతే, దౌర్భాగ్యంగా బ్రతుకుతుంటే, కష్టాలు ఇబ్బందులతో తాము బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకును చూసి ఏ జన్మలో ఏం చేసావో ఏంటోరా, వచ్చే జన్మలో అయినా మంచిగా పుట్టరా బాబు అని అంటుంటారు. అది ఎంత మటుకు అనేది నిజం కాదు, అది అబద్ధమే. మానవుడు బ్రతికేది పుట్టేది ఒకే జన్మ. కానీ దేవుడు తాను చేసినటువంటి క్రియ ఏంటంటే ఒక జన్మ పుట్టి ఉండగా పుట్టిన వాడిని మరలా తిరిగి జన్మింప చేయటం. ఎందుకు అంత అవసరం వచ్చింది? దేవునికి ఒక అవసరం ఏంటి? దేవుడు ఎందుకు చేయాల్సినటువంటి పని అది? జన్మించిన వాడిని తిరిగి జన్మింప చేసే పని. కారణం ఏమంటే పరమ తండ్రి తాను భూమి మీద మనుషులను జన్మింప చేసిన దినాన తన స్వరూపము తన పోలికను ఇచ్చి జన్మింప చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో భూమి మీద నరజాతిని దేవుడు జన్మింప చేయాలని ఆలోచన చేసినప్పుడు నరులను జన్మింప చేయటానికి తన స్వరూపము పోలిక, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అందువల్ల దేవుడు నరులను చేసేటప్పుడు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపం ఏమంటే పాపరహితమైనటువంటి స్వరూపం. పాపంతో జోలి లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవాళిని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధులైనటువంటి వారిగానే నిర్మాణం చేశాడు. ఒకవేళ దేవుడు పాపులుగా చేసి పరిశుద్ధులని కావాలని కోరుకున్నట్లయితే దేవుడు పక్షపాతి అయి ఉండేవాడే. మనుషులను పాపులుగా చేయలే. మనుషుడు జన్మతోనే పాపి కాదు,
కాబట్టి పాపము లేనివాడిగా జన్మింప చేశాడు. దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో తన వలె మనుషులు నిర్మాణం చేయాలని ఆలోచించేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుని యొక్క స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు పాపము లేనటువంటి వాడిగా, నీతిమంతుడైనటువంటి వాడిగా తన్ను తాను కనపరుచుకున్నటువంటి వాడై ఉన్నాడని ప్రభువైన యేసు తండ్రి అయినటువంటి దేవుని గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రిని గురించి ప్రభువైన యేసు మాట్లాడుతూ ఈ విధంగా తెలియచేశాడు. 17వ అధ్యాయము 25వ వచనంలో, నీతి స్వరూపుడు వగు తండ్రి, దేవుడు ఏమై ఉన్నాడో ప్రభువైన యేసు యొక్క మాటలలో వెల్లడించబడినటువంటి సమాచారం. నీతి స్వరూపుడు వగు తండ్రి, దేవుని యొక్క స్వరూపము అది పరిశుద్ధమైనది, పాపము లేనిది, అపవిత్రము ఏమాత్రము లేనిది. అటువంటి దేవుడు మానవులు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు తన స్వరూపంలో నిర్మాణం చేయాలని చూసి నిర్మాణించినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి మానవుడు. అపవిత్రత లేదు, పాపం లేదు. లేనటువంటి వాడుగా ఉన్నటువంటి మనుషుడు ఏం చేశాడంటే కాలక్రమంలో ఆయా వాటికి తమ దేహములను, మనసును, హృదయాన్ని అప్పగించుకొని తమ దేహాన్ని పాపానికి అప్పగించుకోవటము, హృదయాన్ని పాపానికి అప్పగించుకోవటము, తమ మనసులను పాపానికి అప్పగించుకొని తను చెడిపోవటానికి తనకు తానుగా తంత్రాలు కల్పించుకున్నాడు. అంటే ఉపాయాలు, ప్రయోగాలు, మార్గాలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనుషుడు తాను చెడిపోవటానికి తానే మార్గాలు వేసుకున్నాడు. కానీ దేవుడు వాడిని పుట్టించినప్పుడు కానీ వాడిని ఎలాగన బ్రతకాలని ఆజ్ఞాపించినప్పుడు కానీ తప్పుడు మార్గాల్లో చూపించలా, తప్పు మార్గాన్ని వారి కోసం ఏర్పాట్లు చేయలా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటే మనం చదువుతాం. 29వ వచనంలో, 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. కాబట్టి జన్మలో లోపమా? జన్మలో లోపం లేదు. పుట్టించిన దానిలో లోపం లేకోకుండా పుట్టించాడంట. యథార్థవంతులుగా పుట్టించాడు, పాపరహితులుగా పుట్టించాడు. నిర్దోషత్వం ఉంది, దోషం లేదు. పవిత్రత ఉంది, పాపం లేదు. కాబట్టి దేవుడు ఎట్టివాడో నరుడు కూడా అట్టివాడై ఉండాలని పుట్టించాడు. కాకపోతే మనుషులే ఏమని ఆలోచన చేస్తారంటే, ఏం చేస్తాను, దేవుడు నన్ను ఎట్టు పుట్టించాడు, బాగా తాగుబోతుని. ఎప్పుడన్నా మీరు అడగండి, ఎందుకు ఇట్లా తాగి చెడిపోతారు, దేవుడు ఎట్టు పుట్టించాడు అంతే, ఈ జన్మ అంతే. ఏంది బాగా తాగమని పుట్టించాడా? తిరగబోతుని అడిగితే ఈ జన్మ అంతే బ్రదర్, నన్ను దేవుడు ఎట్టు పుట్టించాడు. త్రాగుబోతుని అడిగితే ఈ జన్మ అంతే, దేవుడు ఎట్టు పుట్టించాడు. జీవితాన్ని చెరిపేసుకునేటువంటి మార్గంలో నడిచేవాడిని ఎవరిని అడిగినా, మీరు ఏదైనా అనండి, దేవుడికి ఇట్టు పుట్టించాడు అంతే, నేను పుట్టించాడు అలాగే. తాగరా బాబు, నువ్వు తాగటం కోసమే పుట్టావని. తిరగరా బాబు, నువ్వు తిరగటం కోసమే పుట్టావని. దుర్మార్గతలో బ్రతికేవాడిని దుర్మార్గత చేయరా అని పుట్టించాడు దేవుడు. దేవుని మీద నెపం వేసేటువంటి మానవుడికి తెలియనటువంటి సంగతి ఏంటంటే, నిన్ను జన్మింప చేసినప్పుడు తాను ఎట్టివాడై ఉన్నాడో, దేవుడు యథార్థవంతుడు, మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు పవిత్రుడు, మనుషులను పవిత్రులుగా పుట్టించాడు. కాబట్టి మానవ జాతిని భూమి మీదకి జన్మింప చేయాలనుకున్నప్పుడు దేవుడు ఎట్టివాడో నరుడు కూడా అట్టివాడై ఉండాలని తలంచిన వాడై యథార్థవంతులుగా పుట్టేస్తే మనుషుడు ఏం చేశాడంట? కింద భాగాలు మనం చదువుతాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. తంత్రాలు కల్పించుకున్నారట, మార్గాలను కల్పించుకున్నారు. వారికి తోచినట్టుగా ఒకదానికి అలవాటు పడిపోవటం, దురవసనాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి దురవసనాలకు అలవాటు పడిపోవటం అన్నమాట. అందువల్ల మనుషుడు దేవుని యొక్క స్వరూపములో సృజించబడ్డాడు, కానీ తనకు తానుగా తను చెరిపేసుకున్న దాన్ని బట్టి
చెరుపు వేసుకోవటము ఒకటి, శరీరం యొక్క మనిషి యొక్క కోరికలను అనుసరించుట దాన్ని బట్టి జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనుషులు తాము చెరుపు వేసుకోవటానికి గల కారణాల్లో ఒకటి ఏమంటో చెప్తున్నాడు గ్రంథంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలపై ఉంటుమని చెప్పేసి, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను అనుసరించుకుంటూ బ్రతుకుతున్నటువంటి మానవుడు దేవుడు ఏ రూపంలో అయితే నిర్మాణం చేశాడో ఆ స్వరూపాన్ని పోగొట్టుకోవటానికి పాపపు మార్గాన్ని తాను ఏర్పరచుకున్నాడు. పవిత్రుడైనటువంటి నరుడు తాను చెడిపోవటానికి తాను మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. శరీరం మనసు, తన మనసు కోరుకున్నట్టుగా ప్రవర్తించటము, శరీరం కోరుకున్నట్టుగా ప్రవర్తించటము, లోకాశ లోక మనుజాశలను అనుసరించి నడుచుకోవటం అన్నమాట. కాబట్టి లోకంలో పాపం ఉంది. ఈ పాపం ఎలాగనంటుకుంటుందంటే, నువ్వు మనసు ఇచ్చిన బట్టి, శరీర ఇచ్చిన బట్టి నడిస్తే, నీ మనసు ఇచ్చిన దాన్ని బట్టి నడుచుకుంటే మనుషుడు పాపములుగా తీర్చబడతా ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పాప మానవుడుగా మనుషుడు ఎలాగన తీర్చబడుతున్నాడో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు ఎలాగన నడుచుకుంటే, పోకిరి చేష్టలు కానీ, త్రాగుబోతులు విందులు కానీ, ఆటపాటలు కానీ, ఇంకేదైనా దురాశలు కానీ, మద్యపానం కానీ, చేయకున్నటువంటి విగ్రహ పూజలు కానీ ఏ మనుషుడైనా చేసి ఉన్నట్లయితే చేసేవాడు పాపముతో జోలి పెట్టుకొని నడుస్తున్నాడు అన్నమాట. ఇది గత కాలంలో మన జీవితాలు అన్నమాట. ఇవి దేవునిని ఎరగక మునుపు మానవ జీవితాలు ఎలాగుండే, పోకిరిగా తిరిగేవాళ్ళం, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళం, మద్యపానం త్రాగేవాడు మద్యపానం త్రాగుతూ ఉండేవాడు, త్రాగుబోతుగా ఉండేవాడు. ఇంకా లోకంలో చెడిపోవటానికి లోకం చూపించినటువంటి ఏవైతే మార్గాలు ఉన్నాయో ప్రతి మార్గాన్ని అవలంబించి మనుషుడు దేవుని యొక్క దృష్టికి పాపులుగా తీర్చబడితే పాప మానవుడు శిక్షించబడటం అనేది దేవుని యొక్క న్యాయం. పాపులను శిక్షించటం దేవుని యొక్క న్యాయం. ఏ రకం చేతనైనా పాపులుగా తీర్చబడు. ఒకవేళ నువ్వు మద్యపానం తాగుతూ పాపులుగా తీర్చబడతావా, పాపంతో జోలి కట్టుకుంటావా, శిక్షించటం న్యాయం. అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటల వైపు తిరుగుతూ దేవుని యొక్క శిక్షకు లోబడతావా, దేవుని యొక్క న్యాయం పనిచేస్తుంది. శరీరం యొక్క మనసు యొక్క కోరికలను అవలంబించుకుంటూ భూమి మీద బ్రతుకుతుంటావా, దేవుని న్యాయము శిక్షించడానికి పూనుకుంటుంది. కాబట్టి మనలో ప్రతి వారము, ఒకరని కాదు, వారని కాదు, వీరని కాదు, ప్రతి వారము మనుషులందరూ పాపం చేశారు. చిచి నాకు ఏ పాపం తెలియదు, పచ్చి అబద్ధం. దేవుడు తన గ్రంథంలో రాయించిన సమాచారం మేరకు తెలియచేసే సమాచారం ఏంటంటే, మనుషులందరూ పాపం చేసి, వాడికి ఏ పాపం తెలియదండి. పాపాన్ని కొలతేయటం నీ కోణం వేరు, దేవుని యొక్క కోణం వేరు. అద్వితీయ సత్యదేవుడు అని ఆయన్ని ఎరగకపోవటమే ఒక పెద్ద పాపం. మనం అనుకున్నటువంటి పాపాలు ఏంటి? దొంగతనం చేయడండి, లోకంలో ఇంకేదన్నా హత్య చేయడండి, లేకపోతే చెడిపోయిన మార్గంలో తిరగడండి, తిరుగుబోతు కాదండి, తిండిపోతు కాదండి, దుర్మార్గుడు కాదండి. అసలు నీకు ఏ పాపం తెలియదని మనుషులు కొలతేస్తుంటే దేవుడు తన కొలతతో తాను కొలతేస్తాడు. మనుషులు దేవుని యొక్క విధిని ఎరగక తమ ఇష్టం వచ్చినట్టుగా తాము ఏ మార్గంలో నడవాలనుకుంటే ఆ మార్గంలో, నీ మనసు నిన్ను ఎలాగ నడిపిస్తే అలాగ నడిచే ప్రతి వాడు దేవుని దృష్టికి పాపులుగా నిలబడితే, పాపమును శిక్షించటం అనే దేవుని యొక్క న్యాయము మన మీద పనిచేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి దినాల్లో పాప మానవుడికి శిక్ష విధించటమే దేవుని యొక్క న్యాయం.
పాపానికి ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం ఏంటంటే అది శిక్షించబడితేనే పోతుంది. శిక్ష విధించుకోకుండా పాపమును తీసివేయటం అనేది దేవుడు అసలు ఆలోచన చేయలే. దేవుడు ఎలాగని ఆలోచన చేశాడంటే పాపం చేస్తే పాపమునకు తగిన శిక్ష విధించబడాలి. సమస్తమును ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు పాపమానవును చూసి వీని పాపం పోవునుగాక అని అనగలిగిన వాడై ఉన్నాడు. ఆకాశం లేదు, భూమి లేదు, కలుగునుగాక అంటే కలగజేసినటువంటి దేవుడు పాపమానవుడు పరిశుద్ధుడవునుగాక. పెద్ద విశేషం అది. భూమి ఆకాశాలు లేనటువంటి సమయంలోనే భూమి కలుగునుగాక అంటే భూమి కలిగితే, ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశం కలుగుతుంటే పాపం పోవునుగాక. పెద్ద విశేషమైన సంగతి ఏముంది అందుట్లో? కానీ దేవుని న్యాయం ఏంటంటే పాపమును తన మాట చేత తీసేయాలనుకోలే. పాపమును ఎత్తివేయటానికి పాపమును శిక్షించి ఎత్తివేయటం. రోమీయులు రాసిన పత్రికలో పాపమును తీసివేయటానికి దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే ఆ పాపము చేసిన వాడినైనా శిక్షించాలి. ఆ పాపము చేసిన వాడిని శిక్షించకుండా వదిలివేయాలంటే ఈ పాపమును తీసుకెళ్ళి ఇంకొకరి మీదైనా మోపాలి. అనుభవిస్తే నేను అనుభవించాలా నా పాపానికి? ఒకవేళ నన్ను శిక్షించడం దేవునికి ఇష్టం లేదనుకో, నా పాపానికి శిక్ష గ్యారెంటీ, శిక్షే. కానీ అది నా మీదైనా పడాలి, లేదంటే దాన్ని తీసుకెళ్ళి వేరే వారి మీదైనా మోపాలి. చదువుతాం గ్రంథంలో రోమీయులు రాసిన పత్రికలు ఇలాగని రాయబడి ఉంటుంది. అందువలన దేవుడు మానవ జీవితాల్లో చేసినటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యం ఏంటంటే నీ అపరాధాన్ని నీ మీద మోపుకోకుండా, నీ అపరాధములకు పాపములకు శిక్షను నీకు విధించుకోకుండా దేవుడు మన పాపములను ప్రభువైన యేసు మీద మోపటానికి రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా చేసినటువంటి మేలులు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. 8వ అధ్యాయం అండి, దయతో మన్నించండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. శరీరమును అనుసరింపక ఆత్మనే అనుసరించు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు అని. పాప పరిహారము నిమిత్తము కలుగునుగా కంటే భూమి కలిగినప్పుడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినప్పుడు పాపములు తీసివేయబడునుగాక అని చెప్పలేక కమ్మని పలుకుతుంటే ప్రతిదీ కలుగుతున్నటువంటి దేవుని యొక్క శక్తి ఎదుట మానవుని యొక్క పాపమును తీసివేయటానికి మాత్రం పరిహారాన్ని ఏర్పాట్లు చేశాడు. పాప పరిహారము అంటే చేసినటువంటి పాపము యొక్క ఫలితానికి ప్రతిగా చెల్లించవలసింది ఏంటి అంటే ఈ పాపము చేసిన దానిని బట్టి అది శిక్ష విధించబడితేనే. ఈ శిక్ష ఎవరి మీద మోపాడు? నేను పాపం చేస్తే నా మీద మోపలా, మీరు పాపం చేస్తే మీ మీద మోపలా. మనం అపరాధం చేస్తే మన మీద మోపుకోకుండా పరమతండ్రి యొక్క దేవుని తన యొక్క ఏర్పాట్లు ఏంటంటే మన పాపం అంతటినీ ప్రభువైన యేసు మీద మోపడానికి ఇష్టపడ్డాడు. పాపమునకు శిక్ష విధించటం, క్రీస్తు ప్రభు మీద మోపి శిక్ష విధించటం. నేను పాపం చేస్తే ఆయన చనిపోవటం ఏంటి? ఒకవేళ నేను పాపం చేస్తే ఆయన కొట్టింది చెల్లిద్దా? పాపం చేసింది ఎవరు? మనము. ఆయన కొట్టాడు ఎందుకు దేవుడు? నిన్ను కొడితే తట్టుకోలేవు కాబట్టి. ఆయన ఎందుకు కొట్టాడంటే అది శాపం. పాపం అనేది శాపం. యుగ యుగాలు నువ్వు భరించవలసింది ప్రభువైన యేసు మీద మోపాడు. కాబట్టి ప్రభువైన యేసు మీద మోపి
మనుషులందరి కొరకు ఆయన చనిపోయేలాగా దేవుని యొక్క తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని వెల్లడి చేసుకుంటూ ప్రవేశపెట్టేశాడు ఈ విధంగా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాలి. క్రీస్తు ప్రభు మరణాన్ని అనుభవించాలి. ఇది దేవుని యొక్క నీతి. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాలి. అందువలన ప్రభువైన యేసు యొక్క మరణం ఎంతమందికి చెందేదై ఉంటుందంటే, మనిషి అయి పుట్టిన ప్రతివానికి చెందేదై ఉంటుంది. నాకు సంబంధం లేదనుకోకూడదు ఎవరు. పాపములకు పరిహారంగా ఉండటానికి పరమ తండ్రి క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. ప్రభువైన యేసుని ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడంటే, పాపములకు పరిహారముగా ఉండుట కొరకై, మానవ పాపములకు పరిహారముగా ఉండుట కొరకే పంపించబడినటువంటి ప్రభువైన యేసు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ప్రాయశ్చిత్తము అంటే ఒకదానికి బదులుగా మరొక దానికి చెల్లించటం. ప్రాయశ్చిత్తం, పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి పంపించాడంట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాల్లో. అందువలన పరమ తండ్రి ఏం చేశాడంటే, బ్రీఫ్గా, పరమ తండ్రి లోకంలో మనుషులను జన్మింప చేయాలనుకున్నప్పుడు తన స్వరూపము తన పోలికలో నరులను నిర్మాణం చేయాలనుకున్నాడు. నిర్మాణం చేశాడు. నిర్మించబడినటువంటి నరులు ఏం చేశారంటే, ఆదామును పోలి, ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ఎలాగైతే పాపం చేశాడో, ఆదామును పోలి ప్రతి మనుషుడు తాను దేవుని యొక్క విధిని తిరస్కరించి పాపులుగా తీర్చబడ్డాడు. పాపం పట్ల దేవుని యొక్క వైఖరి ఏంటంటే, అది శిక్షిస్తేనే పాపం పోతుంది. శిక్షిస్తేనే పాపము పోతుందనే దేవుని యొక్క తన నియమాన్ని అనుసరించి మన అందరి పాపములను ప్రభువైన యేసు మీద మోపి కలువరి శిలువలో పెట్టేసేసాడు. కలువరి శిలువలో పెట్టి ఆయన ప్రాణాన్ని మన పాపములకు ప్రతిగా తీసేసుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క డిమాండ్ ఏంటంటే, పాపము తీసివేయటానికి నా ఏర్పాటు ఇది ఏ మనుషుడైనా నమ్మి నా కోసమే ఆయన పంపించబడ్డాడని, నా పాపం కోసం ఆయన చనిపోయాడని, నాకు విధించబడవలసినటువంటి శిక్షను తాను అనుభవించాడని, నన్ను దీవించటం కోసం ఆయన శాపగ్రాహి అయ్యాడని, తన హృదయంలో పశ్చాత్తాపము కలిగి తన పాపములను కడిగి వేసుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం ఉన్నా, పరమ తండ్రి యొక్క డిమాండ్ ఏంటంటే, నీ కోసం ఒక ఆయన చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఆయన చనిపోయినట్టుగా ఆయన మరణంలోనికి సాదృశ్యంగా చనిపో. ప్రభువైన యేసు చనిపోయాడు. ప్రభువైన యేసు చనిపోయినట్టుగా మనుషుడు తన పాపము విషయంలో చనిపోతే, క్రీస్తు ప్రభు యొక్క మరణంలోనికి సాదృశ్యం అవ్వాలి. అప్పుడు నీకు పాపక్షమాపణ కలిగిద్ది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ప్రభువైన యేసు చనిపోయాడు, ప్రభువైన యేసు చనిపోయినట్టుగా మనుషుడు తాను చనిపోతే, పాపముల విషయంలో చనిపోతే, దేహం యొక్క విషయంలో చనిపోయినది పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు, కానీ పాప విషయంలో చనిపోయినటువంటి వాడికి క్రీస్తు ప్రభు యొక్క మరణంతో సాదృశ్యం అవుతుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 7వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. చనిపోయిన వాడు ఆరో వచనం నుంచి చదువుతాం. యాలయనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. ప్రభువైన యేసు చనిపోయినట్టుగా, ప్రభువైన యేసు కలవరి శిలువలో చనిపోయినట్టుగా ప్రతి మనుషుడు తన పాపముల విషయంలో చనిపోతే ఏ శిక్ష అయితే తమ మీద మోపబడి ఉందో, నరకం అనేటువంటి శిక్ష, దానిని తప్పించుకోవటానికి మనుషుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రభువైన యేసు చనిపోయినట్టుగా పాపముల విషయంలో చనిపోవటం. పాపం చేయటానికి దేహం ఇక పనికి రాదు. ఉద్యోగం చేసేటువంటి మనుషులు ఏం చేస్తుంటారంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తుంటారు. రిటైర్మెంట్ ఇంత వయసుని ప్రకటన చేసేసి రిటైర్మెంట్ ఇచ్చేస్తుంటారు. ఎందుకు ఈ రిటైర్మెంట్ అంటే ఇక నుంచి తను ఆ ఉద్యోగం చేయలేడు, దేహం సహకరించదు. ఒక పని చేయడానికి దేహం ఎలాగైతే సహకరించదో, పాపము చేయటానికి తన అవయవాలు అలాగ చంపేసుకున్నవాడు, పాప విషయంలో తన అవయవాలను చంపేసుకున్నవాడు ప్రభువైన యేసు చనిపోయినట్టుగా తనకు తానుగా తను సిలువ వేసుకుంటున్నాడు తన ప్రాచీన స్వభావాన్ని. చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడు అసలు అలాగా? ఇప్పటి వరకు ఎంతమంది అయితే పాపముల విషయంలో తాను చనిపోయామని నిర్ధారించుకొని సిలువేయబడ్డారో మీ ప్రాచీన స్వభావాన్ని, ఒకవేళ మీలో ఎవరైనా మళ్ళీ బ్రతికించారేమో జాగ్రత్త. లోకంలో సంతోషం ఉంటుంది, ఎవడైనా చచ్చిపోయినాడు బ్రతికితే. అందరూ ఏడుతున్నారు చనిపోయాడని, మధ్యలో మళ్ళీ తీసుకెళ్ళే టైంకి బ్రతికాడు అనుకోండి, అమితమైన ఆనందం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా దేవుని కోపం నిలబడి ఉంటుంది. చచ్చిపోయాడని నిర్ధారించబడిన తర్వాత సంతోషం కలిగిద్దా? బ్రతికితే మళ్ళీ బాధ కలిగిద్దా? లోకాన్ని బట్టి చూసినప్పుడు ఎవరైనా చచ్చిపోయాడు, ఏర్పాట్లు చేసేస్తున్నారు, ఇది లాస్ట్ టైం అని తీసుకెళ్ళి లాస్ట్ మినిట్లో లేచాడు, ఇది సంతోషమా కదా? ఒకవేళ ఆత్మ సంబంధంగా పాపముల విషయంలో చనిపోయామని నిర్ధారించుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత తన ప్రాచీన స్వభావాన్ని మరలా వెనక్కి తీసుకొచ్చేవాడు తన పాపములకు పూర్వమందు తన పాపములు జరిగినటువంటి ప్రాయశ్చిత్తమును సరిగ్గా ఎరిగినవాడు కాదు. చచ్చిపోయినవాడు లెగడు, గ్యారంటీ. మనుషులు చచ్చిపోయాడంటే లెగడు. గతంలో ఎప్పుడైనా చెప్పినట్టున్నానేమో, మా తాత చనిపోయాడు, ఆయనకు బాగా కళ్ళు అంటే ఇష్టం. ఆయనతో మంచి దోస్తు ఒక ఆయన ఉన్నాడు, మేనమామ అవుతాడు మా తాతకి. ఇంత బాటిల్ కళ్ళు ఒకటి తీసుకొని వచ్చాడు. ఈ కళ్ళు ఎందుకు తీసుకొని, ఏనేమో తాగుతాడేమో ఆ బాధలు అనుకున్నా. ఆయన తాగటానికి కాదు, అది సమాధి దగ్గరికి వెళ్ళి తల ఎటువైపు ఉందో చూసి ఆ సమాధిలోకి చిన్న రంధ్రం పెట్టి దాంట్లో పోతున్నాడు కళ్ళు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన షేర్ చేసుకుంటున్నారు అన్నమాట. చచ్చిపోయినవాడు తాగుతాడా? పాప విషయంలో చనిపోయినవాడు మళ్ళీ పాపం చేస్తున్నాడంటే డెత్ కన్ఫర్మ్ అమలా. డెత్ కన్ఫర్మ్ అయినవాడు మళ్ళీ బ్రతకడు అసలు. ఈ రోజున పాపముల విషయంలో చనిపోయినటువంటి మనుషులుగా ఉంటే మరలా పాపం వైపుకు తిరుగుతున్నామంటే పాప విషయంలో చావలా. అందువలన గ్రంథంలో తెలియచేశాడు, పాపముల విషయంలో మొట్టమొదటిగా చనిపోయిన వాడు తన అవయవములు పాపములకు అప్పగించడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఇక మీదట తన అవయవములను పాపములను ఏలబడి చేసుకోకుండా చేసుకున్నటువంటి వాడు క్రీస్తు ప్రభు యొక్క మరణంలోనికి బాప్తిసం పొందుతున్నాడు. 6వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా
చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపము ఏలుబడి చేస్తున్నదా? క్రీస్తు ప్రభు యొక్క మరణము నీకు వర్తించదు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన దానిని బట్టి మనుషుడు విశ్వసిస్తే ఆయన చనిపోయినట్టుగా పాపముల విషయంలో చనిపో. ప్రాచీన స్వభావం ఒకటి ఉంటుంది, చెడిపోయినటువంటి స్వభావం ఒకటి ఉంటుంది. ఆ స్వభావాన్ని పూర్తిగా తీసేసుకోవటం క్రీస్తు ప్రభు యొక్క మరణంలోనికి పాలవటం. చెడిపోయినటువంటి మన ప్రాచీన స్వభావం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి చెడు అలవాట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దుర్వ్యసనాలు ఉంటాయి. పాపముతో పొత్తు పెట్టుకునేటువంటి విధానంలో ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క దానికి బానిసై ఉంటాడు. ఆ బానిస బ్రతుకు పోవాలంటే, దాని నుంచి విడిపించబడాలంటే ప్రభువైన యేసు చనిపోయినట్టుగా చనిపో. చావుకోకుండా పాతి పెట్టడం ఉండదు. క్రీస్తు ప్రభు చనిపోయాడా లేదా? దీంట్లో ఏమైనా అనుమానం ఉందా? ప్రభువైన యేసు చనిపోయాడా లేదనే అనుమానం ఉందా? ఒకడు అనుమానం రేకెత్తుతున్నాడులే ఈ మధ్య. యానా ఎలాగైతే మూడు రాత్రింబగళ్ళు తిమింగ యొక్క గర్భంలో ఉన్నాడో అట్లాగే అన్నాడు కాబట్టి ఈయన కూడా చచ్చిపోలే. 3 రాత్రింబగళ్ళు అనేది కాలాన్ని ఉద్దేశించి చెప్పటానికే కానీ ఆయన లోపల బ్రతుకున్నాడు. ఈయన కూడా సమాధిలో కొద్దిసేపు ఎట్లా, దాన్ని ఏమంటారండి, నక్క బిగువ అదంటారు కదా, అదేనండి నక్క బిగు ఏదో పట్టారని అంటారు. భర్త ఒక్క దెబ్బ కొట్టంలోని భార్య నక్క బిగు పట్టిద్దంట. అంటే ఇక అసలు ఇంక చలనం ఉండదు. ఇక అమ్మో ఏమైపోయిందో ఏంటి, ఒక్క దెబ్బకి ఏమైపోయిందో ఏంటని ఈయన కంగారు పడుతుంటాడు. అలాగ నేనేదో తన ప్రాణాన్ని ఏదో బిగపట్టినట్టుగా, సమాధులు పెట్టబడినట్టుగా ప్రాణమైతే ఉంది కానీ చనిపోలేదని ఒకడు ప్రకటించేయటం మొదలుపెట్టాడు ఈ మధ్య. ఆయన చనిపోయాడని ఆనాడు సిలువ వేసినటువంటి వారి చేత నిర్ధారణ చేయబడింది. అనుమానం కలిగింది అధికారులకి, ఆయన ఎంతలోగా చనిపోయాడా? పక్కన ఒకడు పోటేసి పొడిచాడు అనమాట. అవును, నేను నిజంగానే చనిపోయాడని నిర్ధారణ చేయబడిన తర్వాత సిలువ నుంచి దించారు ఆయన్ని. అందువలన ప్రభువైన యేసు చనిపోవటం అనేది ఎంత నిశ్చయమో, పాపములో చనిపోవటం అనేది అంతే నిశ్చయమైతే అది ఎప్పుడు జరిగిద్ది? మీ అవయవాలను ఇక మీదట పాపమునకు అప్పగించుకోకుండా పాపం చేయటానికి దేహం పనికి రాకూడదు. దేహ దౌర్బల్యాన్ని బట్టి ఒక పని, ఈ పనికి వీళ్ళు పనికిరాడండి, అస్సలు పనికిరారండి అని ఎలాగైతే ఒక ఆలోచన కలుగుతుంటుందో, పాపం చేయటానికి దేహం అసలు పనికి రాకూడదు. పాప శరీరము నిరర్ధకమై అంటే డిస్ట్రాయ్ అయిపోవాలి. అది అసలు పనిచేయదు ఇక పాపానికి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 11వ వచనంలో, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో పాతి పెట్టబట్టం అవసరం. ప్రభువైన యేసు చనిపోయాడు, పాపముల విషయంలో మనం చనిపోవాలి. ప్రభువైన యేసు చనిపోయినటువంటి ప్రభువైన యేసుని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. మనము దానికి సాదృశ్యంగా ఉంటున్నటువంటి దానికి సాదృశ్యంగా నీటిలో పాతి పెట్టబడటం అవసరం. క్రీస్తు ప్రభు చనిపోయాడు, దానికి సిమిలారిటీగా మనం ఏం చేయాలని కోరుతున్నాడు? పాపముల విషయంలో చనిపోవాలి. ఎంతమంది చనిపోయిన వాళ్ళు బతికారు? నేను గ్రంథం నుంచి అడగట్లా, చనిపోయిన వాళ్ళు బ్రతికారండి. చాలామంది బ్రతికారు, గ్రంథంలో చాలామంది బ్రతికారు. సారేపతి విధవరాలు యొక్క బిడ్డ బ్రతికాడు, షూనేమీరాల యొక్క బిడ్డ బ్రతికాడు, లాజరు బ్రతికాడు. ఎలాగని గ్రంథం గురించి చెప్పాలితే చాలామంది గురించి చెప్పవచ్చు. ఆత్మ సంబంధంగా మేము చచ్చిపోయాము, పాపముల విషయంలో చనిపోయాము అని నిర్ధారించబడిన తర్వాత మనలో ఎంతమంది మళ్ళీ బ్రతికారు? లోపల ప్రాచీన పురుషుడిని బ్రతికించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా బ్రతికించిన వాళ్ళు?
వాడు బ్రతికాడంటే మనల్ని చంపటానికనే అర్థం. లోపల ఒకడు చనిపోవాలి. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడాలి అని అన్నాడు గ్రంథంలో. ప్రాచీన పురుషుడు అంటే పుట్టినప్పుడు పుట్టినోడు. ఆ నేచర్ ఏదైతే ఉంటుందో మనతో పాటు పెంచి పోషించి అవలంబించుకొని అతడంటే ఇది అనేటువంటి ఒక క్లారిటీ ఏదైతే వచ్చిందో ఆ పురుషుడు ఉన్నాడు చూడండి. వాడు చనిపోవటం అనేది అవసరం, చనిపోయినటువంటి వాడిని పాతి పెట్టడం కూడా అంతే అవసరం. ప్రభువైన యేసు పాతి పెట్టబడ్డాడు సమాధిలో. దానికి సిమిలారిటీగా ఏం చేయమంటున్నాడంటే, నువ్వు చనిపోయావు అందుకోసమే పాతి పెట్టబడుతున్నావు ఈ ప్రాచీన పురుషుని అని చెప్పడానికి సాదృశ్యంగా ఈ బాప్తిస్మ కార్యక్రమం జరగాలి. ఎందుకు నీళ్ళల్లోకి దిగుతున్నారు బాప్తిస్మ అంటే? జనానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇది ఒక సిస్టమ్ అనుకుంటా. ఆ నీళ్ళల్లోకి దిగారు, అటు నీళ్ళల్లో నుంచి మళ్ళీ వచ్చారు. వాళ్ళు అట్లా చేస్తారేమో క్రిస్టియన్స్ అని అనుకుంటున్నారు తెలియని వాళ్ళు. సరే, తెలియని వాళ్ళు తెలియని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు అండి. ఏంటంటే నీళ్ళలో దిగితే పాపాలు పోతాయంట, నీళ్ళలోకి దిగితే పాపాలు పోతాయంట. తెలియనోడు తెలియనట్టుగా మాట్లాడతాడు. ఏ నీళ్ళలోకి అయితే దిగితే పసిపిల్లవాని యొక్క దేహంలాగా మార్చబడిందో, నయమాను కుష్ఠరోగం కలిగి ఉన్నటువంటి నయమాన్ని పరమ తండ్రి ఏమని ఆదేశించాడంటే, యొర్దాను నదికి పోయి 7 మార్లు నీటిలో మునగమన్నాడు. నీటిలో ఏమన్నా ఉందా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి నయమానుకు దేవుడు ఆదేశించినటువంటి మార్గం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొర్దాను నదికి పోయి 7 మార్లు నీటిలో మునగమన్నాడు. ఆ నీటిలో ఏముంది పాడనుకున్నాడు ఆయన కూడా. అట్లనే చెయ్యి. మా దగ్గర ఉన్నటువంటి నదులు స్వచ్ఛమైనటువంటి నీటితో ప్రవహించే నదులు. ఒకవేళ నీళ్ళల్లోకే దిగి దాంట్లోనే మునగాల్సి వస్తే మా దేశంలో ఉన్న నదుల్లో మునుగుతాయి, కానీ నువ్వు చెప్పినటువంటి యొర్దాను నదిలో మాత్రం అస్సలు మునగను అన్నాడు. యొర్దాను సహజంగానే కంపు కొట్టేటువంటి ఒక నది. నీళ్ళు స్టోర్ అయి ఉంటాయి అక్కడ ఎక్కువ. ఫ్లోయింగ్ వాటర్ ఉన్నటువంటి నదులు వేరు, నిలబడి ఉండేటువంటి స్థలాల్లో ఉండేటువంటి వాటర్ యొక్క స్వభావం వేరు. యొర్దాను నదిలోకి దిగి 7 మార్లు మునగమంటే ఆ రోజు నయమానికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం రావటానికి గల కారణాలు ఒకటి ఏంటంటే, నది అసలు బాగలేదని. చదువుతాం గ్రంథంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నది అసలు బాగలేదని. 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుతాం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఎట్లనేను, ఇతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్నటువంటి స్థలము మీద ఆడించి కుష్ఠరోగం మానుపునని నేను అనుకుంటే, అంటే కుష్ఠరోగం ఉంది, కుష్ఠరోగం పోవాలి, కుష్ఠరోగం పోవాలి. దేవుడు ఏమని ఆదేశించాడు ప్రవక్త చేత? యొర్దాను నదికి పోయి 7 మార్లు మునగమన్నాడు. పాపం చేసినటువంటి మానవుడికి దేవుడు సూచించిన మార్గం ఏంటంటే, బాప్తిస్మం పొందు. రోగం అయినదైతే పరిష్కారం దేవుడు చూపించాడు. పాపపు సమస్య మనదైతే దేవుడు పరిష్కారం చూపిస్తున్నాడు. నేను అట్లా అనుకున్నాను, ఎట్లా అనుకున్నాడు. ప్రవక్త వచ్చేదో చెయ్యి ఎట్ట ఆడిచ్చేస్తే, రోగమున్న చోట ఆడిచ్చేస్తే రోగం తగ్గిపోద్ది, ఆడిచ్చే కొద్ది రోగం తగ్గిపోద్ది అని నేను అనుకుంటుంటే నదిలో మునగాలంట. పాపం పోవాలంటే ఇంకేదో చేయాలంటారు అనుకున్నా, కానీ ఇదేంటి సింపుల్గా నీళ్ళలో మునిగొచ్చేస్తే పాపం పోయిద్దంట. ఏంటో వాళ్ళ పిచ్చి, కానీ ఏదో నీళ్ళలో మునిగితే పాపం పోయిద్దంటండి. ఏదో బాప్తిస్మం అంట ఏదో చేసుకుంటున్నారు, లోకంలో మాట్లాడుతున్నారు ఈ మాటలు. కరెక్టే, కానీ దేవుడు సూచించిన మార్గం కదా ఇది. నయమాను నదిలో మునగమంటే తనకు అడ్డంకులు ఏంటంటే ఆ నది నీళ్ళు బాగల. కింద భాగంలో మాట్లాడుతున్నాడు చూడండి. కింద భాగంలో తను మాట్లాడుతూ 12వ వచనంలో, దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా.
ఒకవేళ శుద్ధి నొందే పరిస్థితే ఉన్నట్లయితే మా దగ్గర నదులు లేవు, నీళ్ళు లేవు, ఇక మీ దగ్గరకు వచ్చి మీ నదుల్లో మీరు చూపించినటువంటి స్థలాల్లో బాప్తీసం ఎక్కడంటే అక్కడ కాదు. నయమాను మునగొచ్చి ఎక్కడంటే అక్కడ ఆయన దగ్గర నదులు లేవా? సిరియా దేశంలో నదులు లేవా? అందుట్లో ఎస్పెషల్లీ 2 పేర్లు మాట్లాడాడు. అంటే క్రీస్తు సంఘంలోనే పొందితేనే బాప్తీసం అంట అనేవాడికి ఏం చెప్పాలా? ఆ రోజు నయమానికి ఎలాగైతే అనుమానం కలిగిందో, సిరియా దేశంలో శ్రేష్టమైనటువంటి నదులు 2 ఉండగా అక్కడ నేను పొందలేనా, అక్కడ నేను మునగలేనా? నీ ఇష్టం వచ్చిన చోట మునగటానికి కాదు. దేవుడు ఒకదాన్ని అపాయింట్ చేశాడు, గతంలో ఒకదాన్ని అపాయింట్ చేశాడు. నేను నా నామము కొరకు నియమించుకున్నటువంటి స్థలములోనే అని ఎలాగైతే అపాయింట్ చేశాడో, ఈ రోజున బాప్తిసం పొందాలనుకునేటువంటి ఏ మనుషుడైనా సంఘము అని శరీరం అని చెప్పబడుతున్నటువంటి క్రీస్తు సంఘములోనికే, ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క శరీరములోనికి. నేను ఎక్కడంటే అక్కడ ఉన్నా, చిన్నప్పుడే పొందాను బ్రదర్. చెల్లుబాటు అయ్యే బాప్తీసాలు కాదయ్యి. నేను చిన్నప్పుడే పొందానో, లేకపోతే నాకు అక్కడ బాప్తీసం తీసుకోవాలనిపిస్తున్నానో, ఇంకెక్కడో బాప్తీసం తీసుకోవాలనిపిస్తున్నానో, ఎవరి దగ్గరో ఎవరినో చూసి నీ మనసు పొంగి ఆయన దగ్గర బాప్తీసం తీసుకోవాలనో అనుకునే బాప్తీసాలు చెల్లుబాటు అయ్యాయి కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో బాప్తీసము నీటిలోనికి, ఆ నీటిలోనికి తీసుకునేటువంటి బాప్తీసము నిర్వహించవలసినటువంటి బాధ్యత అది ప్రభు సంఘానిదై ఉంటుంది. ప్రభు సంఘములోనికి తీసుకునేదే బాప్తీసం, ఒక్క శరీరంలోనికి తీసుకునేదే బాప్తీసం. చదువుతాం గ్రంథంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనము అందరము ఒక్క శరీరములోనికి అనే పుట్టినోట్లో ఏమిచ్చాడంటే, ఒక్క శరీరంగా ఉండటానికి బాప్తీసము, ఒక్క శరీరంలోనికి బాప్తీసం. శరీరము అనేది సంఘము. అక్కడ సంఘం అని పెట్టి చదివితే ఏమొస్తుంది? ఒక్క సంఘములోనికి. శరీరం అనే పదానికి అర్థం ఏమి ఇచ్చాడు గ్రంథంలో? సంఘము అని అర్థం ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చదివితే. కాబట్టి శరీరమును ఆయన సంఘములోనికి అని అన్నాడు. ఒక్క సంఘములోనికి. అందువలన బాప్తీసము దేవుడు ఏ స్థలంలో జరగాలని కోరుకున్నాడో, ఆదేశించాడో, ఆ స్థలంలోనికి బాప్తీసం జరగకపోతే అది బాప్తీసమే అనబడదు. కొంతమంది తెలిసి తెలియక పాపం 5 నెలలప్పుడు 3 నెలలప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి, పసిబిడ్డలను తీసుకెళ్ళి తల మీద నీళ్ళు చల్లుతున్నారు. అలాగ జల్లించుకున్నటువంటి వారిలో ఒక ఆయన ఉన్నాడు, వెనకాల ఉన్నాడు. చూడండి, మీరు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళండి. పెళ్ళికి బాప్తీసం ఎత్తారని బట్టలని చదువుకొని పోయాడు. మా చెల్లి కూడా ఇక్కడే ఉందన్నమాట. బట్టలని చదువుకొని పోతే ఆ బాప్తీసం అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నీకు ఎప్పుడు అయిపోయిందిరా? చిన్నప్పుడే అన్నాడు. నాకు ఎప్పుడు అయిపోయింది అనుకుని మళ్ళీ వెనక్కి బట్టలు చదువుకొని వచ్చాడు. అంటే అసలు బాప్తీసం తీసుకునేవాడికి తీసుకున్నానో లేదో అనే స్పృహ లేకోకుండానే బాప్తీసం అది. 3 నెలల పిల్లలకి, 6 నెలల పిల్లలకి, సంవత్సరం పిల్లలకి తొట్టి ఒకటి చేపించి, చిన్న తొట్టి గిన్నె ఒకటి చేపించి, ఆ గిన్నెలో చేతులు పుచ్చి ఇట్లా తల మీద జల్లేసి బాప్తీసం అయిపోయింది. మనుషుడు పాపి అని, నేను పాపిని, నా కోసం నా ప్రభు చనిపోయాడు, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా. ఏమని ఒప్పుకుంటున్నానంటే, నా ప్రభువును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడనేటువంటి విశ్వాసంతో కదా తీసుకునేది బాప్తీసం. అసలు ఆ విశ్వాసం అనేటువంటిది ఆలోచన హృదయంలో లేనప్పుడు అసలు బాప్తీసం ఏంటి? ఆ బాప్తీసం తీసుకునేటప్పుడు ఏమని మాట్లాడతారు? మీరు ఒప్పుకోలను బట్టి అని అంటాడు. 3 నెలల బాబు ఏమని ఒప్పుకున్నాడు అన్న ఏమని ఒప్పుకున్నాడు? 3 నెలల బాబు 6 నెలలకు, 3 నెలలకు, 3 సంవత్సరాలకు ఏం తెలుసు మనుషుడికి? పసిబిడ్డలను తీసుకెళ్ళి నేల దగ్గర తీసుకెళ్ళి తల మీద నీళ్లు కొట్టేసి బాప్తీసం అయిపోయిందంట.
నీ హృదయంలో ఎలాగను ఒప్పుకున్న ఎడలా, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, అందువలన లోకంలో మతం ఒకటి ఉంది, మతాచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిగించబడుతున్నాయి. వీటికి భిన్నంగా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోనికి బాప్తిసం తీసుకోవటం అవసరం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం లాగా రాయబడి ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో కొంచెం తొందరగా చదువుతాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఏం జరగాలి? రక్షించబడటానికి యేసు ప్రభు అనే ఒప్పుకుంటారు వాళ్ళు. లేకపోతే వీళ్ళు ఏమైనా చెవులో చెప్పి యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభువు అని 3 సార్లు చెప్తే ఆయన కూడా ఒప్పుకున్నట్టేనా? పసిబిడ్డలు ఒప్పుకున్నట్లదా? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, ప్రతివాడు తన నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువు అని అనగా నా జీవితానికి ఏలిక ఏనేనని. మనం బండ్ల మీద రాసుకోవటం, బడ్డీల మీద రాసుకోవటం కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే అర్థం ఏంటి? ఈజ్ ద కింగ్. మానవ జీవితాలకు ఆయన రాజు అయి ఉన్నాడు. ఇక నుంచి నా జీవితం ఆయన యొక్క పరిపాలన క్రింద జరుగుతుంది. అది ఒప్పుకోవటం, యేసు ప్రభు అని ఒప్పుకోవటం. మనం ఏంటి చెప్పేది? మొహం ప్రభు అని మనకంటే 100 మంది చెప్తున్నారు బయట. యేసు ప్రభు అంటగా, మీ యేసు ప్రభు పండుగ అంటగా అని ఇదని వాళ్ళే 100 సార్లు ఒప్పుకుంటున్నారు యేసు ప్రభు అని. మనం చెప్పడం పెద్ద యుద్ధం కాదు. కానీ ప్రభు అనే పదానికి అర్థం ఏంటంటే మన జీవితాలకు ఏలిక. ఇకను జీవించేవాడు నేను కాదు, నా యందు ఉన్నటువంటి క్రీస్తే. ఆయన ఏలుబడిలో నా ప్రభు ఏం చెప్తే చేస్తా. ఒక పురుషునిగా ఒక కుటుంబంలో భర్త ఎలాగ ఉండాలని చెప్పాడు, అలాగను బ్రతుకుతా. ఒక భార్యగా ఒక కుటుంబంలో ఒక భార్య ఎలాగ ఉండాలని ప్రభు చెప్పాడో అలాగను బ్రతుకుతాని తమకు తాముగా ప్రభుకు సమర్పించుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు యేసును ప్రభు అని అంగీకరించిన వారు. అందువలన గ్రంథంలో తెలియజేశాడు అన్నమాట, ప్రభు అయిన యేసు చనిపోయాడు, చనిపో, పాపముల విషయంలో చనిపో, ప్రాచీన పురుషుణ్ణి విసర్జించేసాయి, వదిలివేసి వచ్చినటువంటి మార్గం వైపుకు మరల మాకు. చనిపోయిన వాడు మరలడు. అందువల్ల క్రీస్తు ప్రభు చనిపోయాడు. పాపముల విషయంలో మనం చనిపోతే అది మరణంలోనికి, క్రీస్తు యొక్క మరణంలోనికి సాదృశ్యం అవుతుంది. ప్రభు అయిన యేసు సమాధి చేయబడ్డాడు. మన పాపముల విషయంలో కూడా మనము కూడా అలాగున పాతి పెట్టబడిన వారమైతే, నయమాను ఎలాగైతే ఈ నీటిలో మునిగితే 7 మార్లు నీటిలో మునిగితే పసిపిల్ల దేహం ఎలాగవుతుందో అలాగవుతుంది అన్నప్పుడు, నిజంగా ప్రభు అయిన యేసు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించిన ఎడల దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వాగ్దానం ఉంది కదా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన కాబట్టి నీటిలోనికి ప్రవేశించేటప్పుడు మనుషుడు ఎలాగను ప్రవేశించాలంటే, నా ప్రాచీన జీవితాన్ని ఇక్కడ సమాధి చేసేస్తున్నా. నీళ్ళలోకి ఎందుకు దిగుతున్నారు? పొడి బట్టలను తడి చేసుకోవటానికా? కాదు కదా. నీళ్ళలోకి దిగేదాని యొక్క ఉద్దేశం దేవుడు ఏమని కోరుకున్నాడు? ప్రభు అయిన యేసు ఎలాగైతే సమాధి చేయబడ్డాడో నీ పాపములు కూడా ఇక్కడ సమాధికి చేయబడ్డాయి. సాదృశ్యం, అది సిమిలారిటీస్. సింబాలిక్గా వాడాడు అనమాట. క్రీస్తు ప్రభు యొక్క మరణం నీ యొక్క పాపముల నుంచి నువ్వు పాపములు చేయకోకుండా చనిపోయావు అంటానికి సూచన అయి ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క సమాధి, నా పాపములు ఇక్కడ పాతి పెట్టేస్తున్నా. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పాపములను పాతిపెట్టుట కొరకే ఆయన మరణంలోనికి బాప్తిసం అవసరమై ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదివితే ఇలాగ రాయబడి ఉంటుంది. 2వ వచనంలో అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. పాపముల విషయంలో చనిపోయాడు, ఇక ఎన్నటికీ పాపం చేయడు, పాపముల విషయంలో జీవించడు అని ప్రశ్నించుకుంటూ మాట్లాడుతూ, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి.
ఏంటో ఆయన మరణంలోనికి అంటే, ఆయన మరణించాడు, మనము పాపముల విషయంలో మరణించాలి. ఆయన సమాధి చేయబడ్డాడు, మనము మన ప్రాచీన జీవితాన్ని అక్కడే సమాధి చేసేయాలి. శరీరేచ్ఛలతో కూడుకున్నటువంటి ఈ దేహానికి సంబంధించినటువంటి మలినం ఏదైతే ఉందో అది కడగబట్టడానికి, వదిలివేయబట్టడానికి, అక్కడే దాన్ని పాతి పెట్టడానికి నీటిలోనికి దిగుతాడు మనిషి. ఈ స్పృహతో నీటిలోనికి దిగాల. నీళ్ళల్లోకి ఎందుకు దిగుతున్నాము అంటే పాతి పెట్టబడుతున్నాం. కొలస్సీ 2:12 మనం చదివచ్చాం కదా, మళ్ళీ ఒకసారి చూసుకొని తొందరగా వచ్చేద్దాం. కొలస్సీ 2:12 2:12 మీరు బాప్తిసమందు 11 నుంచి చదువుతాం చూడండి. 11 నుంచి మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, అది అక్కడ వదిలిపెట్టబడిద్ది. అలాగన నీళ్ళల్లోకి ముంచబడితే అది సమాధి. ప్రభువైన యేసుని సమాధి చేశారు, ఇప్పుడు నీటిలో సమాధి. ముంచబడుతున్నటువంటి బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే పాతి పెట్టటం అని అర్థం. బాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి దీన్ని బాప్తిసము అని రాశారు. బాప్తిసం అనే పదానికి అర్థం ఏంటంటే పాతి పెట్టటము. ఏం పాతి పెట్టటము? శరీరేచ్ఛలతో కూడుకున్నటువంటి నేచర్ ఉంది చూడు, మన స్వభావం, దానిని అక్కడే సమాధి చేసేయటం. సమాధి చేసిన తర్వాత మాటికి తవ్వుతుంటారు కొంతమంది. అనుమానం వచ్చినప్పుడల్లా పోస్ట్ మార్టం, ఫస్ట్ సారి, రెండోసారి, మూడోసారి ఏదో ఒక అనుమానం వస్తుంది, మళ్ళీ తీస్తుంటారనమాట. తీయమాకండి ఎప్పుడు. తీస్తే ఏమవుతుంది? కంపు వస్తుంది. ఏం సార్, పాతిపెట్టిన దేహాన్ని మాటికి తవ్వి తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తవ్వి నెలకు ఒకసారి తీసేవాళ్ళు ఉన్నారనుకో, ఏమవుతుంది? అది వారానికి ఒకసారి తీసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. బయట లోపల ఏ స్వభావాన్ని అయితే పాతి పెట్టేసేసారో మళ్ళీ ఒక్కసారి వేసుకోవటం, ఆ స్వభావాన్ని లోపల తెచ్చుకొని. కంపు కొట్టే జీవితం అది. ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టమన్నాడు. పాతి పెట్టింది తీయకూడదు. అది పాతి పెట్టింది ఎవడన్నా తీస్తాడు? అసలు దేహాన్ని ఎవడన్నా తీస్తారా? తీస్తే ఏమవుతుంది? అది కుళ్ళు బట్టి కంపు వస్తుంది. మన జీవితాలు ఎప్పుడు ఇలాగ జరగకూడదు. ప్రాచీన స్వభావం వదిలేసింది వదిలివేయబడినట్టే ఉండాలి. కాబట్టి ఆయన సమాధి చేయబడ్డాడు. దానికి సాదృశ్యంగా శరీరేచ్ఛలతో కూడుకున్నటువంటి స్వభావాన్ని నీటిలో సమాధి చేసేయటం. ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు మనము కూడా తిరిగి లేవాలి. రోమీయులకు రాసిన పత్రికలో చదివాం, నూతన జీవము పొందినట్లుగా తిరిగి లేవటం. ఆయన సమాధి చేయబడ్డాడు. మనం ఏ విషయంలో సమాధి చేయబడాలి? మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఇప్పుడు దాకా మీరు ఏమి నేర్చుకుంటున్నారో నాకు ఇప్పుడు తెలియాలి. ఆయన మరణించాడా? ఆయన మరణించాడు. మనం ఏ విషయంలో మరణించాలని కోరుకుంటున్నాడు? పాపముల విషయంలో మరణించాలి. సమాధి చేయబడ్డాడు. మనం వీటిని సమాధిని చేసేది ప్రాచీన స్వభావము, దురాశలు, చెడుతనము, పాపము, లోపభూష్టమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే మన మనసు ప్రేరేపిస్తుందో వాటన్నిటిని ఎక్కడ పాతి పెట్టాలి? చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే, చచ్చిపోయినటువంటి వాడు వేసుకున్న దుండు కూడా వదిలేరు, దాన్ని కూడా తీసుకొచ్చి అందులో పెడతారు. వద్దు, ఫినిష్గా ఆ రోజుతో అయిపోయింది. వాడు ఉపయోగించినటువంటి ప్రతిదీ, తన కోసం వేసినటువంటి బెడ్ మీద వేసినటువంటి ప్రతి క్లాత్ తీసుకెళ్ళి అన్నిటిని దాంట్లో పెట్టేసేస్తారు. అరే ఎందుకురా పాడైపోద్ది, అందుట్లో వేయాల్సిందే, వేసేయి. నీ దేహాన్ని చెరిపే ప్రతిదాన్ని తీసుకొచ్చి అందుట్లో వేయాలి. అది నీకున్నప్పుడల్లా మళ్ళీ నీ జ్ఞాపకం. పాపము నీ జ్ఞాపకం రాకూడదు. కాబట్టి మనం ఏం చేయబోతామంటే, సమాధి కార్యక్రమంలో ప్రాచీన శరీర స్వభావాన్ని తీసుకెళ్ళి సమాధి చేయటం. తిరిగి లేస్తాడు ప్రభువైన యేసు. నూతన జీవంతో మనుషుడు తిరిగి లేవాలి. ప్రభువైన యేసును లేపిన వాడు నన్ను కూడా లేపుతాడు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో
తాను నీటిలో నుంచి లేపబడితే అది క్రీస్తు యేసు యొక్క మరణంలోనికి బాప్తీసం చెందింది. ఎలాగను బాప్తీసం పొందినవాడు మొట్టమొదటిగా తాను పాప క్షమాపణ పొందుతాడు. బాప్తీసం వలన పొందేటువంటి మేళ్ళు ఏం జరుగుతుంది? బాప్తీసం తీసుకుంటే నీటిలోకి వెళ్తాము, అడుగుతారు నీ విశ్వాసం ఏంటని అడుగుతారు, బాప్తీసం పొందుతాము. బాప్తీసం పొందిన తర్వాత కలిగేటువంటి మొదటి ఫలితం ఏంటి? ద ఫస్ట్ బెనిఫిట్, పాప క్షమాపణ కలుగుతుంది బాప్తీసం నందు. పాప క్షమాపణ. ఒక రోజున పాపము శిక్షించబడేది. పాపం చేసినటువంటి వాడు శిక్ష అనుభవించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం చేసి పట్టబడినటువంటి ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ, ఆ కార్యక్రమం ఏదైతే చెడుతనాన్ని జరిగించినటువంటి ఆ స్త్రీ ఉందో ఆమెను తరుముకుంటూ ఒక రోజున ప్రభువైన యేసు దగ్గరకు తీసుకొచ్చేస్తారు. ప్రభువైన యేసు దగ్గరికి అందరూ వచ్చినప్పుడు ప్రతివాడు ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి పట్టుకొని వచ్చాడు. ఎందుకు? పాపం చేసింది ఆమె. పాపం చేస్తే రాళ్ళేసి కొట్టాలా? ఎందుకు కొట్టాలా? మా దేవుడు మాకు చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపమునందు పట్టబడినటువంటి ఒక స్త్రీ ప్రభువైన యేసు ఉన్నటువంటి స్థలానికి తీసుకురాబడతా ఉంటుంది. 3వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీను తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి పట్టుకొని ఉన్నారు రెడీగా పాపం చేస్తే శిక్షించటానికి. 7వ వచనంలో ప్రభువైన యేసు దగ్గరకు తీసుకొచ్చి ఆయన అడుగుతుంటే వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పగా, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేశారు? కింద భాగంలో పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిపోతున్నారు అనమాట. కాబట్టి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ వ్యభిచారానికి విధించవలసినటువంటి శిక్ష రాళ్ళు తీసుకొని కొట్టి చంపటము. కాబట్టి పాపము చేస్తే పాపానికి శిక్ష విధించటం అనేది ఒక రోజున దేవుని యొక్క నియమమై ఉంటే, ఈ రోజున పాపం చేసినటువంటి మనల్ని దేవుడు శిక్షించాలి. నిజంగా న్యాయంగా చూస్తే పాప మానవుని శిక్షించడం దేవుని యొక్క నీతి అయితే, ఆ శిక్షను విధించుకోకుండా మన శిక్షను క్రీస్తు ప్రభు మీద మోపేసేసాడు. శిక్ష అనుభవించవలసిన స్థలంలో తప్పించబడ్డాం. ఇది కేవలం బాప్తీసం వల్ల జరిగినటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో దేవుడు శిక్షించబోతున్నాడు. అగ్నిగుండం, తీక్షణమైన అగ్నిగుండాన్ని బట్టి శిక్షించబోతున్నాడు. పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే చచ్చిపోతే, అలాగను చనిపోయిన వాడి కోసం దేవుడు ఏం చేశాడంటే తీక్షణమైన అగ్నిగుండాన్ని పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో, పాపము చేస్తూ పాపములో చనిపోయి మనుషుడు ఈ లోకాన్ని వదిలిపెడితే వాని కొరకు ఒకటి దాచిపెట్టాడు దేవుడు, అది తీక్షణమైన మండుచున్న అగ్నిగుండము అని అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28 నుంచి చదువుతుంది చూడండి. ఎవడైనా ఇంకొంచెం పైనుంచి చదువుతామా? అదేనా? రైట్. 26వ వచనం నుంచి చదువుతాం. 26 హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, పాపం చేసినోడికి ఏమవుతుంది? బోధించబడుతున్నాము, దేవుని యొక్క సంగతులు వినిపించబడుతున్నాయి. పాపం నుంచి దూరంగా పారిపోండి, పాపంతో జోలొద్దు, పాప మానవుడు దేవునికి శత్రువు అవుతాడు, పాపం చేసేవాడు నరకపాత్రుడు అవుతాడని ఏ సందేశం అయితే వింటూ 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 కూడా మనుషుడు తన పాపంలోనే బ్రతుకుతూ చచ్చాడు అనుకో. పాపం చేస్తాం, బ్రతుకుతాం, జీవితం అంతా పాపం, ఆ పాపంలోనే చచ్చిపోవటం జరిగితే మనుషుని కొరకు దేవుడు నియమించినటువంటి ఒక స్థలం ఉంది. దాని గురించి మాట్లాడుతూ, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని. నీ
నీకోసం ఒకదాన్ని రెడీ చేశాడు. పాపంలోనే బ్రతుకుతున్నటువంటి మనుషుడి కోసం దేవుడు సిద్ధపరిచినటువంటిది ఏందన్నాడంటే తీక్షణమైన మండుచున్న అగ్ని. ప్రభువైన దీని యొక్క వర్ణన ప్రభువైన యేసు రకరకాలుగా చేశాడు. అందుట్లో పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగేంటి? ఏం పురుగులు? అగ్నికి చావని పురుగులు ఏమున్నాయి ఇక్కడ? ప్రపంచంలో ఏదన్నా ఉందా అగ్నికి చావుంది? ఏ పురుగైనా. ఒకవేళ చావట్లేదంటే అసలు అది పురుగు కాదని అర్థం. ప్రపంచంలో ఏ పురుగైనా అగ్నికి చచ్చిద్ది. కానీ దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఉంది చూడు, దీనికి చావు లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యాగ్ని, నరకాగ్ని, మండుతున్న గోళం, అది రెండో మరణం. తీక్షణమైనటువంటి అగ్నిగుండం. కాబట్టి దేవుడు ఏ మేలు చేస్తున్నాడు బాప్తిస్మం ద్వారా? ఏదైతే తీక్షణమైనటువంటి మండుచున్న అగ్ని అన్నాడో ఆ అగ్నిలో నుంచి బయటికి లాగేశాడు. యాకోబు పత్రికలో యోధా పత్రికలో తెలియజేసినట్టుగా అగ్నిలో నుంచి కొందరినైనా బయటికి తాగండి అని అన్నాడు. ఈ రోజున బాప్తిస్మం పొందుకుంటున్నటువంటి మీకు దేవుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మేలు ఏంటంటే అగ్నిలో నుంచి మిమ్మల్ని బయటికి లాగేసేసాడు. ఇది బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే వర్తించింది. యోధా పత్రిక బాప్తిస్మం పొందినటువంటి వారికి మాత్రమే వర్తించేది ఏంటంటే తీక్షణమైన మండుచున్నటువంటి అగ్నిలో నుంచి నిన్ను బయటికి లాగాడు. ఒకవేళ ఈ బాప్తిస్మమే మనం పొందకపోయి ఉన్నట్లయితే యుగ యుగాలు మండాల ఆ అగ్నిలో, ఆ గుండంలో పడితే యుగ యుగాలు మండాల. యోధా పత్రిక 22వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 22-23లో సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు. ఇది ఈ భాగ్యము ఈ రోజున బాప్తిస్మం పొందుతున్నటువంటి వారికి దక్కిద్ది, ఆల్రెడీ పొందినటువంటి మనుషులకు దక్కింది. అందుట్లో నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతమందో పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది తెలియదులే, కానీ బాప్తిస్మం పొందితే దొరికే ప్రతిఫలం ఏంటంటే మండుతున్న గుండంలో నుంచి బయటికి రాగబడ్డారు వాళ్ళు. ఒకవేళ దేవుడే ఈ ఏర్పాట్లు చేసి ఉండకపోతే తీక్షణమైన మండుతున్న అగ్ని గంధకాలకు అప్పగించబడతాడు శాశ్వతంగా. అండి ఈ దేహానికి కొంచెం నొప్పి కలిగితేనే జాయింట్ పెయిన్స్ అవుతుంటే తట్టుకోలేరు, గాయమైతే తట్టుకోలేరు, ఏదన్నా ఎవరైనా రాయేసి కొడితే తట్టుకోలేరు. ఇంకొన్ని మార్లు ఏమని వాళ్ళ బాధను వ్యక్తపరుస్తుంటారంటే ఈ బాధ అసలు పగోడికి కూడా రాకూడదండి. తాను భరించలేనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి క్షణాన మనుషుని యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగిద్ది అంటే అసలు ఈ బాధ పగోడికి కూడా రాకూడదండి. అంత బాధ ఉంటుందా? బాధ ఒకవేళ ఈ బాధ నిన్ను అంత వేధిస్తే అగ్నిగుండంలో పడితే నీకు ఎవడికి చెప్పుకోవాలి? అక్కడ అసలు నేను వాదార్చేవాడు ఎవడు? తీక్షణమైన మండుతున్నటువంటి గుండంలో పడి తను దానికి అప్పగించబడినప్పుడు నిన్ను ఓదార్చేవాడు ఎవడు? అమ్మ కొద్దిగా ఓర్చుకోమ్మ, ఇంకా తగ్గిపోద్ది, మెడిసిన్ ఎక్కుతుంది కదా, ఇంకో 4 రోజులు క్యూర్ అయిపోద్ది. అసలు నేను ఓదార్చేవాడు ఎవడు? తగ్గిద్దా 4 రోజులు ఓపిక పడితే తగ్గేటువంటిది అనేది తీక్షణమైనటువంటి అగ్నిగుండం ఉంటుంది. తీతు రాసిన పత్రిక 3-4-5 వచనాల్లో బాప్తిస్మము నూతన స్వభావాన్ని ఇస్తుంది. కొత్తగా ఇక ముందు ఉన్నట్టుగా ఉండదు ఆలోచన, ఇక ముందు ఉన్నట్టుగా ఉండదు బ్రతుకు, ఇక ముందు ఉన్నట్టుగా ఉండదు మన హృదయపు తలంపులు, మొత్తం ఎంటైర్ చేంజ్. బాప్తిస్మం ఏం చేస్తుంది అంటే మనుషుని క్రొత్తవానిగా చేసేస్తుంది. ఇదేంటి కొత్తగా కనపడుతున్నావు?
క్రొత్తగా కొన్నావేంటి అనే ఆలోచన చూసేవాడికి కలగాలండి. అసలు ప్రక్కన మన ఇంటి ప్రక్కన చూసినటువంటి మనల్ని చూసి ఎప్పుడన్నా ఎవరికైనా అనిపించిందా? పూర్తిగా మారిపోయారండి వీళ్ళు. ఒకప్పుడు అలాగ బ్రతికేవారు, ఎలాగని చెడిపోయినట్టుగా ఉండేవారు, ఎలాగని మాట్లాడేవారు, ఎలాగ బూతులు తిట్టేవారు, ఇలాగన వారి తలంపులు ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ఆ గత జీవితానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం వచ్చేసి. అందువల్ల బాప్తిస్మం ఏం చేస్తుందంటే క్రొత్త స్వభావాన్ని తీసుకొచ్చేస్తుంది. ఆ స్వభావాన్ని కాపాడుకోవటం అనేది అవసరం. చదువుతాం గ్రంథంలో, అక్కడ చదవండి ఒకసారి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 3:5లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఆల్రెడీ బాప్తిసం పొందినటువంటి ఎంతమంది అయితే మన దగ్గర ఉన్నారో మీ స్వభావము ఎప్పుడు చూసినా నూతనంగా కనబడుతుందా? ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండకూడదు. గతానికి ప్రస్తుతానికి తేడా లేకోకుండా బ్రతుకుతుంటే అసలు అది బ్రతికే కాదు, క్రైస్తవ బ్రతికే కాదు. క్రీస్తులో లేనప్పుడు ఏ అలవాట్లు, ఏ పద్ధతులు, ఏ విధంగా నీ మనసు పనిచేసిందో క్రీస్తులోనికి ప్రవేశించిన తర్వాత కూడా అవే కొనసాగుతున్నట్లయితే క్రొత్తగా జన్మించిన వాడు కావు. ఇది బాప్తిసంలో ఏం జరగబోతుంది? నూతన స్వభావం అనుగ్రహించబడుతుంది. అంటే క్రొత్తగా కనబడతాడు మనిషి. ఒకప్పుడు షార్ట్ టెంపర్గా కోపం వచ్చేసేది అనుకోండి, ఇప్పుడు సహనంతో ఓపిక బట్టి ఉంటాడు. కొంతమంది ముక్కు మీద కోపం అంటారు కదా, ఇది ఉండదు అన్నమాట. కోపము, మూర్ఖత్వము, మూఢత్వము, దుర్మార్గత ఇదేమి ఉండదు అనమాట. అన్నిటిని పోగొట్టుకుంటాడు, నూతనంగా కనబడుతుంటాడు. కాబట్టి బాప్తిసం వల్ల కలిగేటువంటి 3వ మేలు ఏంటంటే నూతన స్వభావం. 4వది శిక్ష నుంచి తప్పించబడతాడు బాప్తిసం పొందినవాడు. శిక్ష లేదు వాళ్ళకి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో శిక్ష నుంచి తప్పించబడతాడు మనుషుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి, మీలో ఎంతమంది క్రీస్తులో ఉన్నారో లేదో చూడాలి. క్రీస్తు నందు ఉంటే శిక్ష లేదు, క్రీస్తు నందు లేకపోతే క్రీస్తు నందు లేకపోతే ఇప్పుడు ఎంతమంది అయితే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళందరూ అనుకోవాలి, నా మీద శిక్ష ఉంది. ఒకవేళ ఇయ్యాలి కాకపోయినా రేపైనా బాధుడే. ఎంతమంది? నువ్వు క్రీస్తులో ఉన్నావా, క్రీస్తుకు వేరుగా ఉన్నావా? క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి శిక్షా విధి లేకోకుండా చేసేటువంటి మహత్తరమైన పని ఈ కార్యక్రమం ద్వారా అనుగ్రహించబడింది. అందువల్ల బాప్తిసం తీసుకునేవాడు పరిశుద్ధాత్మని ఒక వరాన్ని పొందుకుంటాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం మనందరం చదివితే, మీరు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మని వరము మీకు అనుగ్రహించబడతాడు, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ఇది చెందాలని దేవుడు కోరుకున్నాడు అన్నాడు. కాబట్టి బాప్తిసంలో పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అనుగ్రహించబడటం జరుగుతుంది. అందువలన బాప్తిసం పొందేటువంటి వారు, 5వది నెంబర్ 5, బాప్తిసం నందు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అనుగ్రహించబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుంచి 40 వచనాల వరకు చదివితే బాప్తిసం నందు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు గిఫ్ట్ అన్నమాట. ఈరోజున ఒకరు గిఫ్ట్ పొందుకోబోతున్నారు. ఆ గిఫ్ట్ని కాపాడుకోవటం అనేది వారి బాధ్యత. ఆ గిఫ్ట్కి ఉన్నటువంటి సహజమైన నేచర్ ఏంటంటే, గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని వెనక్కి తీసుకోరండి. అసలు లోకంలో ఏం జరుగుతుందంటే, ఇది గిఫ్ట్ అని ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోరు. మధ్యలో ఎన్ని గొడవలైన రాని, ఎన్ని మనిషి మధ్యలైన రాని, ఇది నేను ఇచ్చిందని తీసుకుపోయే ఎంతమంది ఉన్నారు? గృహప్రవేశం రోజు ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని లాక్కుపోయే ఎంతమంది ఉన్నారు? లాగుతారు అలాగా. కానీ పరమ తండ్రి లాగేస్తాడు. పరిశుద్ధాత్మని గిఫ్ట్గానే ఇచ్చాడు, కానీ పాపం చేసిన క్షణంలో పరిశుద్ధాత్మ నీతో ఉంచడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళిపోతాడు ఆయన, దుఃఖపడతాడు,
ఉండకూడదు అనుకుంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ ఈ ఈ గిఫ్ట్ని కాపాడుకోవటం అవసరం. ఎప్పుడు వరకు అంటే ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యేంత వరకు, మనం భూమి మీద నిలిచినంత కాలం వరకు ఈ గిఫ్ట్ను కాపాడుకున్నటువంటి వారికి అసలు స్వాస్థ్యం. ముద్ర అన్నమాట. పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్ర ఏం చేస్తుందంటే, వీరు దీనికి అర్హులు, పరలోకానికి అర్హులు, నిత్యత్వానికి అర్హులు అని ఒక స్టాంప్ వస్తుంది. ఈ ముద్రను కాపాడుకున్నంత వరకే. ఆ ముద్ర మన మీద నుంచి చెరిగిపోయింది అనుకో, మనం పొందేది ఏముండదు. అందువలన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు దేవత్వం కలిగి ఉన్నారని, దేవుని తండ్రిగాను, యేసును ప్రభువుగాను, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగాను స్వీకరించి నాకు ఇన్ని మేలులు జరుగుతాయని హృదయంలో నిశ్చయించుకుంటే ఆ మనుషుడు నీళ్ళల్లోకి దిగితే ఆ బాప్తిసం చెల్లింది. అందువలన ఏం జరుగుతుంది? పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన వంటి మనుషులు నిర్మాణం చేస్తే మనుషుడే తంత్రాలు కల్పించుకొని, ఉపాయాలు కల్పించుకొని, మాయా తంత్రాలను కల్పించుకొని, దేనికొక దానికి వ్యసనాలకు అలవాటు పడిపోయి పాపం చేత తన దేహాన్ని శిక్షకు అప్పగించుకుంటున్నటువంటి తరుణంలో పరమ తండ్రి కనికరించి తన విశేష కనికరం చేత వీరిని మరలా జన్మించేయాలి. తల్లి గర్భం నుంచి పుట్టాడు, కానీ పాపులుగా తనకు తానుగా చేసుకునేటువంటి దాన్ని బట్టి పాపులుగా తీర్చబడ్డాడు. కాబట్టి ఎలాంటి వాడిని మళ్ళీ తిరిగి జన్మింప చేయటానికి దేవుడు బాప్తిసం అనే దాన్ని ఏర్పాట్లు చేశాడు. కాబట్టి ఈ నీటిలో ప్రభువైన యేసు యొక్క రక్తమును తీసుకొని సాధనంగా తీసుకొని పరమ తండ్రి సాక్షాత్తు ఆపరేషన్ కోసం దిగుతాడు. అప్పుడు నేలల్లోకి దిగేది బాప్తిసం పొందుతున్నటువంటి వారు, బాప్తిసం ఇచ్చేవారు వారు మాత్రమే కాదు. క్రీస్తు ప్రభు యొక్క రక్తమును సాధనంగా చేసుకొని బాప్తిసం యొక్క నీళ్ళలోకి తన పరమ తండ్రి వచ్చేస్తాడు. ఎవ్వడికి తెలియదు. ఆపరేషన్ చేశారనే సంగతి తెలియకోకుండా ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో జరుగుతుంది. అది పవిత్రపరచుటకు నిబంధన సాధనముగా ఎంచినటువంటి రక్తం. అది పరమ తండ్రి డైరెక్ట్గా, హెవెన్లీ డాక్టర్ పరమ తండ్రి తన ఒక వైద్యుడిగా క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని సాధనంగా తీసుకొని ఆపరేషన్కి దిగుతాడు. దిగి ప్రాచీన స్వభావాన్ని తీసేస్తాడు. పాపపు బ్రతుకును అక్కడే సమాధి చేసేస్తాడు. నిష్కలంకమైనటువంటి వారిగా, పరిశుద్ధులుగా క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడిగి లేపుతాడు. పాపాలను కడిగే పని, ప్రాసెసింగ్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. ఒక రోజున పాపం చేసినటువంటి వాడు శిక్ష అనుభవించవలసినటువంటి తరుణంలో ఉన్నటువంటి మనుషులందరినీ శిక్ష నుంచి విమోచించబడినటువంటి జనంగా తిరిగి లేపుతాడు. నూతన జీవంతో లేపుతాడు. ఆ ఉత్సాహము మీ జీవిత దినాలంతటా ఉండాలి. నపుంసకుడు బాప్తిసం పొంది తిరిగి లేచినప్పుడు పిలుపు తానే ఉన్నారు, తన హృదయంలో సంతోషించుచు అని అన్నాడంట. నిజంగా మనలో ఎంతమందికి సంతోషం ఉందండి? మేము రక్షించబడిన వాళ్ళం. ఎప్పుడు చూసినా మొక్కల్లో దుఃఖం, విచారం, ఏదో పోగొట్టుకుని, ఎవడో తన్నాడు, మొహం మీద గుద్దాడు అన్నట్టుగా. అదే కదా ప్రభు దినాన్ని వచ్చేటువంటి ప్రజల మొక్కలు కనబడేది. ఏం పోగొట్టుకున్నాను? ఒకరోజు నపుంసకుడు బయటకు వచ్చిన విధానం ఎలాగుందో తెలుసా? చదువుతాం గ్రంథాలు, ఇది ఒక్కటి చదివి ముగించేద్దాం. మీ మొక్కలు నేను ఎప్పుడు చూసినా నవ్వేటట్టుగా ఉండకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నా. అపోస్తుల కార్యాలు ఎందుకు ఏడ్చుకుంటే ఇక్కడ సంతోషం లేని రోజు. వాస్తవం గ్రంథం ఏం చెప్పాడంటే, యెషయా గ్రంథం యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. యెరూషలేము పాడైపోయెను, యోధా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయన ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే ఏంటో అది అర్థమైంది అసలు ఏమన్నా?
ఏంటి సాక్ష్యం ఇచ్చేది? ఎవడో చెప్పాల్సిన అవసరం, వీడికి అసలు మామూలుగా లీడర్ బాబు అని చెప్పేది ఏందో తెలుసా? ఇది కనపడిద్ది, మొత్తం నీ పిక్చర్ అంతా ఇక్కడ కనపడిద్ది. తిరుగుబాటు చేసే స్వభావము, సాధుకరైనటువంటి స్వభావము, సంతోషభరితమైనటువంటి హృదయము, ఎవడో ఏదో పోగొట్టుకున్నప్పుడు ఎప్పుడు రక్షణ ఆనందమే ఉండదా మన జీవితాల్లో? ఆదివారం వచ్చేటప్పుడు పండగకు వస్తున్నారు, పండగను ఆచరించడం కోసం వస్తున్నారు. అది వచ్చే ఆదివారం గురించి చెప్పట్లేదు. క్రిస్మస్ వస్తుంది 25 అనుకుంటున్నారు, దాని గురించి మాట్లాడలే. ప్రతి ప్రభు దినాన మనుషుడు పండగ ఆచరించడానికి వస్తున్నాడు. పండగ ఆనందం ఏది? మీ ముఖ లక్షణం కనబడుతుంది ఇక్కడ. ఇశ్రాయేలు యొక్క జనాంగం గురించి ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీ ముఖ లక్షణమే మీ మీద సాక్ష్యం పలుకుతుంది. నీటిలోంచి బాప్తిసం తీసుకుని బయటకు వచ్చేటప్పుడు ఏ హృదయం ఎంత సంతోషంగా లెగుస్తుందో, ఆ హృదయము తన జీవిత కాలం అంతా నేను రక్షించబడిన వాడిని. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడు బాప్తిసం పొంది తన సంతోషాన్ని వెల్లడి చేసుకున్నాడు. ఇలాగున 8వ అధ్యాయంలో సంతోషించుచు తన మార్గంలోనికి 39వ వచనం చదువుతాం. 39. వారు నీళ్ళ నుంచి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు. ఆ సంతోషం మనకు ఉండదా ఎప్పుడు జీవితాల్లో? అది ఉండాలి. ఒక పక్క శరీరాన్ని బట్టి కలిగేటువంటి బాధ ఏదైనా ఉన్నప్పటికీ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలతో కలుసుకున్నప్పుడు కానీ తన ముఖము ఎప్పుడు తను రక్షించబడ్డనేటువంటి ఒక సంతోషం మన జీవిత దినాల్లో మన ముఖం ద్వారా ప్రదర్శించబడాలి. కాబట్టి సంతోషించండి, ఆ సంతోషాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోండి. పాపము నుంచి విమోచించబడండి. పాపం మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది. తీక్షణమైనటువంటి మండే స్థలాన్ని దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఆ స్థలాల నుంచి తప్పించుకోవటానికి ఈ రోజున సిద్ధ మనసు కలిగినటువంటి సోదరుని బట్టి అనలేని కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేస్తూ, అలాంటి మంచి నిర్ణయానికి తాను వచ్చినందుకే వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నా. దేవుని చిత్తమైతే ఇంకెంకా ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో వారందరూ రక్షించబడటానికి రక్షణ మార్గాన్ని గురించి ఆలోచన చేయండి. దేవుడు మీకు మేలు చేయాలని కోరుకుంటూ ముగించేస్తున్నా. అందరికీ వందనాలు.